హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు నారూస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలోని ఫస్ట్ వీడియో అండి ఇది. మిగిలిపోయిన ఇడ్లీతోని ఇన్స్టెంట్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ఉదయం ఎప్పుడైనా మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా, వాటన్నిటినీ వేస్ట్గా పడేయకుండా దాన్ని వేడివేడిగా ఉప్మా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు, చాలా అద్భుతంగా తింటారు, చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో తీసి పెట్టడం జరిగినది. ఇడ్లీలు పడేయకుండా ఎప్పుడైనా మిగిలిపోతే ఇలా చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులోని 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అండి. 1 స్పూను ఆయిల్ వేసి దాంట్లో మనకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు మిక్స్ ఉంటాయి కదండి, పోపులు, ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, ఈ 3 వేసి దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడు అవి క్రిస్పీగా తయారయ్యి మనకి ఉప్మాలో తింటుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే కరివేపాకు చిట్టపట్టలాడిన తర్వాత దానిలోని ఒక రెండు అంటే 2, ఎక్కువ కారం తినాలనుకుంటే మీ ఇష్టం వేసుకోవచ్చు. 2 అంటే 2 ఎండుమిర్చి కట్ చేసి అందులో వేసుకోవాలన్నమాట, మీ కారం తగ్గట్టు. అంతేనండి, చాలా సింపుల్. మిగిలిపోయిన ఇడ్లీలతో ఇంతే. పోపు ఇలా వేసుకొని లైట్గా అలా వేగిన వెంటనే మనం ఇడ్లీలన్నీ ఉన్నాయి కదా, స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఈ పోపులో వేస్తాము. లైట్గా సాల్ట్ అనమాట, ఇది రాక్ సాల్ట్ అండి. కొంచెంగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి, ప్రాపర్గా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం పోపు అంతా ఇడ్లీ యొక్క మిశ్రమంలోని కలిసేలాగా చేసుకోవాలన్నమాట. ఇది నార్మల్ ఉప్మా కన్నా ఇడ్లీ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేయడమే. చాలా బాగుంటుంది, చాలా నోటికి రుచిగా కూడా ఉంటుంది. మీరందరూ కూడా ఇది తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలతో పాటు మీరు కూడా తింటారని ఇది పెట్టడం జరిగింది. ఎప్పుడైనా ఇడ్లీలు ఇలా మిగిలిపోయి ఇడ్లీ తినాలని లేదు అనుకుంటే ఇలా వెరైటీగా ఉప్మా రూపంలో చేసుకోవచ్చు. ఇది వేడి కూడా చేయదండి, చలవ చేస్తుంది. ఎందుకంటే మనం ఇడ్లీ కదా ఉప్మాగా చేసుకుంటున్నాం. ఇదిగో రెడీ టు సర్వ్ అనమాట. దీనికి కావాలంటే ఏదైనా చట్నీ ఏదైనా మనం మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇలా తినేసినా బాగుంటుందండి. ఇంకేం అవసరం లేదు, ఓన్లీ పోపు దినుసులు, ఆయిల్, అంతే. 5 minutes రెడీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.